ఆగస్టు 17వ తారీఖు నాగపంచమి సోమవారం 2 కలిసి వచ్చినటువంటి రోజు. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఆ నాగదేవత అనుగ్రహం మీపై తప్పకుండా ఉన్నట్టే. ఎవరికైతే కుజదోషము, రాహుకేతు దోషాలు, సర్పదోషాలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు, మానసిక సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలానే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీకు తెలిసిన వారి కోసం షేర్ చేసి ఈ విషయాన్ని తెలపండి. ఈరోజు మీ దగ్గర ఉన్న నాగదేవత గుడికి గానీ, లేదా పుట్ట దగ్గరికి తప్పకుండా వెళ్ళి పాలతో అభిషేకం చేసి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి. చాలా మంచి జరుగుతుంది. మరియు 9 పోగులు ఉన్నటువంటి తెల్ల దారానికి 10 ముడులు వేసి అక్కడ ఉంచి, పూజించి ఆ రక్షని మీ చేతికి ధరించండి. దీనివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇలా పూజ చేసిన వారు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే బావుంటుందని మీరందరూ సందేహపడుతూ ఉంటారు. అలానే కాకుండా పాలు, పండ్లు, బెల్లంతో చేసినటువంటి ఎలాంటివైనా కూడా చలివిడి అయినా చాలా మంచిది. ఎన్ని దోషాలున్నా వివాహ దోషమైన, సంతాన సమస్యలైన, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాలు ఇలాంటి దోషాలున్నా కూడా మీకు వీలైనటువంటివి చేయండి. నవనాగ పూజ, అభిషేకం, హోమ కార్యక్రమాలు చేయడం వలన మీరు అనుకున్నవి జరిగి, మీరు ఉన్న సమస్యలు గట్టెక్కించి ఆ నాగదేవత అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. అలాగే నవనాగస్తుతి అనే శ్లోకం ఉంటుంది. ఆ 9 నాగుల పేర్లతో కలిపి ఈ శ్లోకాన్ని కనీసం ఒక్కసారైనా చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తుంది.